ఫ్రై చేయడానికి చికెన్ ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. ఒక చిన్న నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 ఉల్లిపాయలుగా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. ప్రాసెస్ చూద్దాం. ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయలను ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయినాయండి. నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. నేను ఒక 1/2 స్పూన్ పసుపును 2 స్పూన్స్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేశానండి. చక్కగా కలుపుకుందాము. చూసారా, ఇట్లా కలుపుకొని ఏంటంటే మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని అట్లీస్ట్ సిమ్లో పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే వాటర్ అనేది బయటకు వస్తుందండి. బయటకు వచ్చేంత వరకు మనం చక్కగా మగ్గబెట్టుకుందాం. వాటర్ వచ్చినాయి కదా, ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలండి. ఒక మన కారానికి తరబడ కారమును 2 స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేశానండి. మగ్గ పెడుతున్న 2 మినిట్స్ అయితే మనకు ఫ్రై రెడీ అవుతుందండి. కొద్ది కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశాను. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ ఫ్రై